యువ నాయకుడు కొన్యాల నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. వారు టీఆర్ఎస్ పార్టీలో పట్టణ జనరల్ సెక్రటరీ. అదేవిధంగా పాదగుండ్లపల్లి గుండ్లపల్లి ప్రాంతంతో పాటు యాదిగుట్టలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి యువనేత మన కొన్యాల నరసింహారెడ్డి గారు. వారితో మనం ఇప్పుడున్నాం. పలు విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మీ పార్టీ ఎట్లా సిద్ధమవుతుంది టౌన్ మున్సిపాలిటీలో? మొన్న మీకు ఇంతకుముందుకు మా పార్టీ గట్టిగానే ఉండే అన్న. మొన్న కొంచెం మిస్గైడ్ తోటి కొంచెం జనం వ్యతిరేకతతోటి జనాలలో కొంచెం వ్యతిరేకత వచ్చి అదైంది. మళ్ళీ రానున్న స్థానిక సంస్థల్లో గట్టిగా పోరాడతాం. అపోజిషన్ పార్టీ చేసేది మాకు ప్లస్ అయి స్థానికుల్లో బలంగా మళ్ళీ కేసీఆర్ నాయకత్వం, గొంగిడి సునీత మహేందర్ నాయకత్వంలో పనిచేయాలని సిద్ధమవుతున్నారు. ఓటర్లు కూడా చేసిన తప్పుకు తెలుసుకొని మళ్ళీ కారు గుర్తుకు ఓటేయాలనేది ఒక గట్టి సంకల్పం వచ్చింది. రానున్న రోజుల్లో మా పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా, ఏ దానికైనా పోటీ చేయమన్నా వద్దన్నా, ఏ క్యాండిడేట్కు టికెట్ ఇచ్చినా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు, ఇప్పుడు మనము టౌన్లో కనుక చూసుకున్నట్లయితే చాలా టైట్ పొజిషన్ ఉండే అవకాశం ఉంది కాంపిటీషన్ వచ్చే ఎన్నికల్లో. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతుంది. మీరు ఎట్లా ఈ పోటీని ఎదుర్కొంటారు? అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పుడు వరకే అయిపోయినాయి. ఇప్పటి వరకు వచ్చింది ఏమీ లేదు. జనాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మనము వాళ్ళు ఇచ్చేది ఏంది, కేసీఆర్ గారు ఇచ్చింది ఏంది, మాజీ ఎమ్మెల్యే గారు చేసింది ఏంది అనేది వాళ్ళు కూడా జనం అబ్జర్వేషన్ చేశారు. స్థానికంలో కూడా కొంచెం వచ్చింది ఏంది, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. అన్నిట్లలో కొంచెం మైనస్ అయిపోయింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అయింది. ఇప్పటి వరకు కొత్తది ఏది అమలు చేయలేకపోయింది. అది కొంచెం మాకు కలిసి వచ్చే అవకాశం కొడుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు గతంలో కేసీఆర్ పాలనను చూసారు, మా ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి చేసారు అని మీరు అంటున్నారు. ఒకవేళ ఈ 10 సంవత్సరాల కాలంలో మీ పార్టీ కనుక గతంలో అభివృద్ధి కనుక చేస్తే, పాలన కనుక కరెక్ట్గానే ఉంటే మీరు ఎందుకు ఓడిపోయి ఉంటారని భావిస్తున్నారు? జనాలకి ఏదో కొత్తగా హామీలు ఇచ్చే వరకు ఇదేదో కొంచెం ఉన్నది అని చెప్పి జనం అటువైపు పోయినారు. తీరా చూస్తే ఏమీ లేదు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్. ముఖ్యంగా ఇప్పుడు మీరు యువ నాయకులు, మీలాంటి యూత్ కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా మీరు యూత్ను ప్రధానంగా మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు? యూత్ అంటే కొత్తదనం అనేది ఉన్నది, ఏదో చేస్తారు అనేది యూత్ వాస్తవం. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఏదో చేస్తారు, ఏదో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏదో చేస్తారని అనుకున్నారు, కానీ ఏది లేదు. యూత్ కూడా కొంచెం నిరాశలో ఉన్నారు. ఖచ్చితంగా మా పార్టీ నెక్స్ట్ పుంజుకోవడం ఖాయం. వచ్చేది అధికారం టీఆర్ఎస్ది, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో మా మాజీ ఎమ్మెల్యే గారు మీరు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, నిరాశలో ఉన్నారు ప్రజలు అని మీరు అంటున్నారు. కానీ మరి అనేక పథకాలు వాళ్ళు అమలు చేస్తున్నారు కదా, 1 by 1గా రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఫ్రీ బస్సే కానీ, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలే కానీ ప్రతిదీ కూడా అమలు జరుగుతున్నది కదా. దీన్ని కాదనలేం కదా, కాదంటారా మీరు? ఒక్క ఉచిత బస్సు పెట్టడమే కాదండి, రైతు భరోసా అయినా సరే, రైతు బంద్ అయినా సరే ఇచ్చేది ఒకటేసారి అమలు చేయలేకపోతుంది. సరే ఇస్తున్నా అని అంటున్నారు, ఒకటేసారి సకాలంలో ఇవ్వలేకపోతున్నారని మా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది. మేము కూడా దాన్ని పలుమార్లు మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ గారు బాగా బలంగా ప్రతిపక్షం ఉండి కొట్లాడుతున్నారు. ముఖ్యంగా మీరు అంటున్నారు ప్రభుత్వం ఏమీ సరిగ్గా చేయలేకపోతుంది, ప్రజలు నిరాశలో ఉన్నారని. ప్రభుత్వం ఏమీ చేయలేకపోయినప్పుడు మీ పార్టీ అంతే బలంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే అధిష్టానం మా పై వాళ్ళకు ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు ఏది చేయమంటే ఏ పోరాటానికైనా చేయడానికి సిద్ధం. ముఖ్యంగా మా నరసింహారెడ్డి గారు, మీరు ప్రధానంగా 6వ వార్డు పాతగుండ్లపల్లి పైన మీరు ఫోకస్ చేసినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేసే అవకాశం ఉంటుందా? మా అధిష్టానం మా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మా మేడం సునీత మేడం గారు కావచ్చు,
ఆదేశం ఇస్తే ఖచ్చితంగా పోటీలో ఉంటాం. మీరు పోయినసారి పోటీ చేద్దామని అనుకున్నారు, కానీ ఎందుకు మళ్ళీ బ్యాక్ అయినట్టున్నారు? మాది బ్యాడ్ అనుకోకుండా ఏంటంటే ఎస్టీ వచ్చింది మా వార్డు, రిజర్వేషన్ మారింది. దానివల్ల ఎవరికి అవకాశం లేదు. పార్టీ అవకాశం ఇచ్చినా లేకున్నా అది ఎస్టీ రిజర్వ్లో పోయింది కాబట్టి ఏం చేయలేకపోయాం. ఇప్పుడు జనరల్ ఏమన్నా మారితే ఖచ్చితంగా ఉంటాం. జనరల్లో ఉంటే మీరు పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటే స్థానం ఆదేశిస్తే కంపల్సరీ ఉంటుంది. అంటే ఒకవేళ ఒక వార్డు మీరు అనుకున్న వార్డు రిజర్వేషన్ అయితే, అది కాకుండా మిగిలిన వార్డులు ఏమైనా జనరల్ అయితే మిగిలిన వార్డులలో మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? వేరే వార్డు కంటే నేను ఎక్కువ ఫోకస్ చేసింది 6th వార్డే. ఇప్పటి నుంచి ఒక 7-8 years నుంచి అలాగే పలుమార్లు మేము మా వార్డులలో ఏదైనా అనుకోకుండా సంఘటనలు ఏదైనా జరిగినా కూడా మా వార్డులోనే ఎక్కువ ఫోకస్ చేసి బాగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ వార్డు మీ పాదగుండ్లపల్లి గ్రామంలో మీరు గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్టున్నారు. చేశాం చాలా. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు అవి? ఎవరైనా చనిపోయినా ఓ పెళ్లికి అతిథిగా పిలిచిన ఒక రైస్ బ్యాగ్ నా స్తోమతని బట్టి నేను చేసుకుంటూ వెళ్ళాను. మీకు వీలైనంత వరకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆదుకుంటూ వస్తున్నారు. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉండి వచ్చినా కూడా వారి సమస్యను పరిష్కరించడం అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు? అప్పుడు బయటికి వెళ్ళని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలకు బియ్యం సాయం చేశాను. ప్రతి ఒక 2 వార్డులలో కూరగాయలు, పప్పులు అందించడం జరిగింది. పెద్ద ఎత్తున చేశాను ప్రోగ్రామ్. నిజంగా కరోనా సమయంలో చాలా అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైన పరిస్థితి, ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి సమయంలో మీరు కొద్దిగా ధైర్యంగా మీరు ముందుకెళ్ళి ఇంటింటికి కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు, సహకారం, వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేసినట్టున్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? అంటే మీరు ఒకరేనా, మీ టీం ఏమన్నా ఏర్పాటు? నాకు టీం ఉన్నది కానీ నేను టీమును వేసుకొని టీమును యూజ్ చేసుకున్నట్టు కాదు. నా కోసం పనిచేసే టీం ఉన్నది చాలా మంది. నరసింహారెడ్డి అంటే అరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాడు, ఒక మంచి సేవా గుణం ఉన్న నాయకుడు అని టీం వర్క్ చేసింది. దాంతోపాటు నేను కూడా వెళ్ళాను, ధైర్యం చెప్పడం జరిగింది, కూరగాయలు ఇచ్చాం. ఎవరికైనా వచ్చినా దూరం నుండి భయపడకుండా ఒక శానిటైజర్ చేసుకొని ఏం చేయదు. కరోనా అనేది కూడా మనం ధైర్యంగా ఉంటే ఏం చేయలేమని ధైర్యం కూడా వాళ్ళు ధైర్యం నింపే ప్రయత్నం చేసినాం. అంటే ఈ సరుకులతో పాటు నగదు సహాయం చేయడము, ఇతరత్ర సహాయం చేయడము, మెడికల్ పరంగా సహాయం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ చేశాం. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు, మీరు చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాలు కేవలం మీరు సేవా దృక్పథంతోనే చేస్తున్నారా, లేకుంటే రాజకీయంగా కూడా ఏమైనా పనికొస్తుందని? లేదు, నేను రాజకీయం ఇంతవరకు అడ్డు పెట్టుకోలేదు. ఎప్పుడు నేను నిలబడతా ఓటే అని బెదిరింపు కానీ నాకు వేయాలి, నేను అందుకే సేవ చేస్తున్నా అనేది మీరు అడగండి ఒకసారి. 6th వార్డుకి వెళ్ళి అడగండి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఏ రకమైందైనా నేను ఎంతో మందికి ఆదుకున్నాను. కాకపోతే మాత్రం రాజకీయం అనేది ఇప్పటి వరకు నేను పోటీ చేస్తా, ఇక ముందు కూడా పోటీ చేస్తా అనేది నమ్మకం లేదు. అధిష్టానము అవకాశం ఇస్తుందో ఇవ్వదు, అది ఏదైనా కావచ్చు, చేస్తాను. ఒకవేళ పోటీ చేయకున్నా కానీ నా సేవా కార్యక్రమాలు అయితే ఆగవు, కొనసాగిస్తాను. అంటే సేవా కార్యక్రమాలు అనేది కేవలం మీ రాజకీయమైన లబ్ధికి వాడుకోవడానికి కాదు, వరకు అయితే వాడుకోలేదు. స్వచ్ఛందంగా ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తారు. అంటే ఇంకా ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు 100% చేస్తాను. 100% ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మా వార్డులో ఏది వచ్చినా ముందు నిలబడి వాళ్ళకు ధైర్యం చెప్పే, ఇక ముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పటికైనా అందుబాటులో ఉంటాను నేను. మీరు యువ నాయకులు, ముఖ్యంగా యువతకు క్రీడల పరంగా ఇతరత్ర పరంగా మీరేమన్నా సహకరించిన పరిస్థితులు ఉన్నాయా? ఇది ఇంతకుముందుకు మా ఫ్రెండ్సే పెట్టారు ఆడ మన శ్రీరామ్నగర్లోను, ఇక్కడ మన పాదగుండ్లపల్లిలో టోర్నమెంట్ పెట్టారు. పెడితే అన్న మరి మీ వంతు సాయం ఏమన్నా ఇస్తారంటే నేను నా తరఫున కూడా నేను ఎంతో సాయం చేశాను. అంటే అమౌంట్ చెప్పాను, ఎంత చేసిందని నేను చెప్పాను. నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఇచ్చాను. మీ శక్తి ఉన్నంత వరకు మీరు ఇచ్చారు. దాంతో పాటు ఏంటంటే నేను చెప్పుకోలేను అంటున్నారు. ఇది ఇక్కడనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరు అనేక కార్యక్రమాలు చేశారు, కానీ వాటిని అనుకున్నంత స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేకపోయారు. దీనివల్ల మీరు వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది కదా. నాకు సోషల్ మీడియాలో ఎంతో సాయం చేసి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టుకొని నేను ఇచ్చేది ఒక 10-15 రోజులు 20 రోజుల కంటే ఎక్కువ ఉపయోగపడదు. రైస్ బ్యాగ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఏది ఇచ్చినా
ఒక 20 రోజులు, నెల రోజుల కంటే ఎక్కువ తినరు. పెద్ద కుటుంబం అయితే వారం రోజులు. అదేదో నేను సోషల్ మీడియా వాడుకొని దాన్ని ఏదో నేను వైరల్ చేసుకొని దానివల్ల లబ్ధి పొందే నాయకుని అయితే కాదు. ఇక ముందు కూడా చేసిన వాళ్ళు, నేను పోటీ చేసిన నన్ను గుర్తించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారు. నాకు అదే సంతోషం. నరసింహారెడ్డి గారు, ముఖ్యంగా మీరు అంటున్నారు నేను చేసే కార్యక్రమాలను నేను పెద్దగా పబ్లిసిటీ చేసుకోను, ఆ పబ్లిసిటీ నాకు అవసరం లేదని మీరు అంటున్నారు. కానీ మీరు చేసిన కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా దాన్ని పబ్లిసిటీ చేస్తే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది కదా. అవునన్న గారు, ఇంత ముందుకే చెప్పాను, ఇన్స్పైర్ నాకు అవసరం లేదు. పలానా నరసింహారెడ్డి ఇది చేసిండు అని చెప్పుకునే గొప్పదనం నాకొద్దు జనాలలో. తెర వెనుకుండైనా సరే కుటుంబానికి సాయం చేసిన నరసింహారెడ్డి అనేది నాకు ముఖ్యం. ఏదో చేసుకొని వైరల్ చేసుకొని ఏదో లబ్ధి పొంది ఏదో జనం నాయకులలో ప్లేస్ కొట్టేయాలి, ఏదో ఉన్న స్థాయి పోవాలనే ఆశ నాకు లేదు. కాంట్రవర్సీగా వెళ్ళను. నేను నిదానంగా చేసేది ఏదైనా సరే పబ్లిసిటీ కాకుండా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడే నా ముఖ్యం. ముఖ్యంగా మీకు రేపు స్థానిక ఎన్నికల్లో కనుక, మున్సిపల్ ఎన్నికల్లో కనుక మీకు అవకాశం వస్తే 6వ వార్డు పాదకొండపల్లిలో చేయాలనే ఆలోచన మీకు ఉంది కదా. 6వ వార్డులో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అటువంటిప్పుడు మీ ప్రత్యర్థులను మీరు ఎట్లా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? మీ ప్రచార వ్యూహం ఏంటి అసలు? ప్రచారము అనేది ఇప్పటికి నేను ఆలోచన ఏం లేదు. వెళితే జనాలు ఖచ్చితంగా ఈ నరసింహారెడ్డి అనే వ్యక్తి నిక్నేమ్ రాజు. 6వ వార్డులో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందా నరసింహారెడ్డి గారు అంటే? ఉన్నది, 100%. మీరు ఒకవేళ వెళ్ళి అడిగినా కూడా చెప్తారు. మీకంటే ఒక ప్రత్యేకత ఉంది 6వ వార్డులో. ఉన్నది. ఎటువంటి కాంపిటీషన్ అయినా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధమే. ముఖ్యంగా ఒకవేళ 6వ వార్డు కాకుండా మీ అధిష్టానం కనుక మిమ్మల్ని వేరే వార్డుకి ఏదైనా షిఫ్ట్ చేసి అక్కడ చేసే అవకాశం ఉందా? ఎక్కువ అంటే సరే అధిష్టానము చెప్తుందా చెప్పదా అని పక్కన పెడితే నేను ఎక్కువ ఫోకస్ చేసింది మాత్రం 6వ వార్డే. ఇప్పటికే నేను ఇది అదని చెప్పలేను. నేను అనను నేను ఇంట్లో చేసిన అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఎక్కువ ఫోకస్ చిన్నప్పటి నుంచి ఆ ఏరియాలో అందరితో కలిసి మెలిసి పెరిగాను. యూత్లో కావచ్చు, ఒక ముసలి వాళ్ళలో కావచ్చు, ఒకసారి మనం వెళ్తే కూడా ఆ ఆప్యాయత మీరు చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. నరసింహారెడ్డి గారు, మీ కుటుంబానికి ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? లేదు. మీరే డైరెక్ట్ పాలిటిక్స్? అసలు మీరు ఎప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఫస్ట్ పార్టీ ఇదేనా లేకుంటే ఇంత ముందు వేరే పార్టీలో ఉన్నారా? అంటే మనం గతంలో మీరు నేను కలిసి కూడా నా ప్రకటన మీరు వేశారు, మీకు తెలుసు నేను ఏ పార్టీలో ఉన్నాను. మీరు పలుమార్లు కూడా నా పత్రిక నేను చేసిన కార్యక్రమాలు అప్పట్లోనే మీరు పత్రికల్లో రాశారు, సాక్షి పేపర్లో. చాలా అద్భుతంగా. ఇది కొత్త కాదు మన ఇంటర్వ్యూ, 2 ఇంతకుముందు కూడా జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు డైరెక్ట్ వచ్చి మన మేడం గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి దగ్గర విధేయునిగా, వాళ్ళ ఒక శిష్యునిగా, వాళ్ళు నాకు ఒక ఇన్స్పైర్. అంటే ఏది ఒక నరసింహారెడ్డి అంటే మనవాడు అనేది గుర్తింపు. నేను మేడం మహేందర్ అన్న అంటే కూడా నాకు అంత అభిమానం. గొంగిడి దంపతుల దృష్టిలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉందంటారు? ఉన్నది. అంటే అసలు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? ఎందుకంటే చాలా మంది యూత్ ఏంటంటే వారి కార్యక్రమాల్లో బిజీగా వ్యాపారము లేకుంటే వేరే రంగాల్లో వెళ్ళిపోతుంటారు. కానీ మీరు అసలు పొలిటికల్ గా రావడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి నాకు ఒక అంబిషన్. చదవకున్నా సరే కానీ ఒక రాజకీయ నాయకుడు కావాలని నాది ఒక చిన్ననాటి నుంచి అది. అంటే రాజకీయ నాయకుడే కావాలని ఉందా, ప్రజాప్రతినిధిగా కావాలనే బలమైన ఆలోచన? అవకాశం వస్తే రెండు అయితే. అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీకు పార్టీ మారాలనే ఆలోచన ఇప్పుడు రాలేదా? గొంగిడి మహేందర్ అన్న సునీతమ్మ గారికి వీరాభిమానిని. వాళ్ళు పార్టీలో ఉన్న రోజులు వాళ్ళ అభిమానంగానే ఉంటాను నేను. పార్టీ సెకండరీ, ఫస్ట్ వాళ్ళు నాకు ఇన్స్పైర్. నేను ఒకసారి వాళ్ళకు నన్ను నమ్మిండ్రు, నేను వాళ్ళకు కనెక్ట్ అయిపోయాను. నాకు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు అంటే వీరాభిమానిని. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇచ్చి ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా మీరు ముందుకు కొనసాగుతారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పరిస్థితులు మారి మీరు పార్టీ మారాల్సి వస్తే మారే అవకాశం లేదు. వాళ్ళతోటే ఉంటాను. వాళ్ళకు కూడా తెలియదు నేను ఇంత అభిమానినని. సరే, వాళ్ళ కోసమే నేను పనిచేస్తాను. వాళ్ళ అధిష్టం వాళ్ళు ఇచ్చిన దానికోసం నేను అది చేస్తాను. మీరు పదే గొంగిడి దంపతులు అంటున్నారు, ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా వాళ్ళని అభిమానించడం? ఏమీ లేదు. ఏమీ లేదంటే కాదు, వాళ్ళంటే నాకు ఒక ఇన్స్పైర్ అంతే. వాళ్ళు
ఒక రాజకీయం కోసం దాన్ని మనని ఏం యూజ్ చేసుకోవద్దు. ఒక నమ్మకం నా మీద పెట్టిండ్రు, ఒక అది చేసిండ్రు, నేను అందుకే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను. ముఖ్యంగా మీరు మీ మాజీ ఎమ్మెల్యే గారు గొంగిడి దంపతుల గురించి మీరు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు సుంతారెడ్డి హయాంలో గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గం పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారా ఒక యువ నాయకుడిగా? 100% వారు సేవలు ఎన్నో చేశారు. అంటే గవర్నమెంట్ పథకాలను చాలా మా మేడంని ఎక్కడో నియోజకవర్గంలో కూడా చెప్పాను, మా ఏరియాలో వర్షం పడితే గుంతలు చాలా ఉండే, మేడం పరిస్థితి బాగాలేదంటే ఒక 25 లక్షలతోటి రోడ్డు ఎక్కడ పాతగుండపల్లి ఇక్కడ మండల ఆఫీస్ ముందు నుండి మన పాతగుండపల్లి బాయ్స్ హాస్టల్ వరకు వేసింది మేడం. మాట కాదనకుండా అడిగిన వెంటనే శాంక్షన్ చేసి ఇప్పించింది. అంటే గతంలో మీ ఎమ్మెల్యే గారు ఏ పనులైనా దృష్టికి తీసుకపోయినా కాదనకుండా నాకైతే ఒక ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మీరు సమస్యల దృష్టికి తీసుకెళ్ళి అంటే వాటికి అప్పటికప్పుడు పరిష్కారం 100% చూపించాను. అసలు ఒక ప్రచారం ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదు, అందుకే ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అట్లా అనేది ఏమి లేదన్నారు. 100% ఇప్పుడు ఏ సమస్య అయినా సరే ఒకటేసారి చేయాలంటే ఎవరు చేయలేరు. మన కుటుంబంలోనే ఒక 4 అన్నదమ్ములం ఉంటాం, ఒకటేసారి న్యాయం జరగదు, ఒకరికొకసారి అన్నట్టు 100% మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగింది 2 సార్లు అధికారం అయితే రాదు, అది మీరు కూడా ఒకసారి గమనించండి. ముఖ్యంగా మీరు యువ నాయకులు, యువత, మన ప్రాంతంలో యువతకు సరి అయిన ఉపాధి అవకాశాలు లేవు, దానివల్ల యువత కూడా అనేక చెడు మార్గాల్లో వెళ్ళిపోతుంది అనే ప్రచారం జరుగుతుంది కదా. అసలు యువతకు ఎటువంటి ఉపాధి మార్గాలు చూపిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? 100% నేను ఒకటైతే చెప్తానన్నా, మన తానా పారిశ్రామికవేత్తలు కంపెనీలు అవి పరిశ్రమలకు సంబంధించిన ఏవి లేవు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్తారు, చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు, చదవని వాళ్ళు సరే ఏదో పని చేసుకొని ఉంటున్నారు. యువతకు నేను ఒకటే చెప్తున్నా, ఒకరిని చూసి ఇంకొక యువకుడు అనేది అసలు చెడిపోవద్దు. ఆడు చెడిపోతుంటే మనం వానికి చెప్పి నేర్పేయాలనే తాపత్రయం నాది. నేను ఎంతో మంది యువతకు అలా చెప్పి నేను చేంజ్ చేయడం జరిగింది. చెడు మార్గంలో పోకుండా వాస్తవాన్ని మీరు చెప్పింది 100% ఒక మంచి క్వశ్చన్ వేశారు. ఈ రోజుల్లో గంజాయి, మందు ఒక 14 సంవత్సరాల నుంచి మద్యం తాగుడు అలవాటు అయింది. 100% దీని మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి. మా వంతు కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. దీని మీద ఫ్యూచర్ రానున్న రోజుల్లో కూడా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి యువతకు ఒక చైతన్యం తేవాలనేది కూడా ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వెళ్ళాలని ఇప్పుడు మీరు అన్నట్టు యువత అనేక రకాల వ్యసనాలకు బానిసైపోయి తమ కెరీర్లు పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళను మోటివేట్ చేయడానికి, అంటే ఈ విధంగా చెడు మార్గాల్లో వెళ్ళవద్దు, చదువుకోవాలి, తర్వాత కెరీర్ పరంగా ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవాలి అనే విధంగా చేయడానికి మీరేమైనా ప్రత్యేక కార్యక్రమం చెప్పే అవకాశం ఉందా? అది ఒక లాస్ట్ టైమే ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాం మేము, మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనుకున్నాము. అప్పుడు ఎలక్షన్స్ వచ్చి కొంచెం అదైపోయినాము. ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు కేవలం ప్రభుత్వం మీదనే పెట్టడం కంటే కూడా ఒక ప్రభుత్వం చేసిన కాదు, ప్రభుత్వం ఇలాంటి యువత కూడా ముందుకు రావాలి. ప్రభుత్వాలను కూడా తప్పు పట్టడం సరికాదు. యువత ఎడిపోతుంది అని అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయాలి. దాని తగ్గట్టు యువత కూడా ఇది నేను చేస్తుంది తప్ప అనేది యువతలో కూడా చైతన్యం రావాలి. 100% అది రావాలని నేను కోరుకుంటున్నా. దాని గురించి కూడా నేను తెలియజేస్తాను. దాని గురించి కూడా మీరు ముందు ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది? చేస్తాం. ముఖ్యంగా మన యాదగిరిగుట్ట టౌన్నే కనుక మనం తీసుకుంటే మున్సిపాలిటీ గత 5 సంవత్సరాల కాలంలో మున్సిపల్ పీరియడ్ ఇప్పుడు ప్రస్తుతం అయిపోయింది. ఈ మున్సిపల్ పీరియడ్ గత 5 సంవత్సరాల కాలంలో ఆశించిన అభివృద్ధి మన మున్సిపాలిటీలో జరిగిందని మీరు భావిస్తున్నారా? అయిందా? సరే, అంటే ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న ప్రచారం ఏంటంటే మున్సిపాలిటీలో అంతగానము ఆశించిన అభివృద్ధి జరగలేదు, మౌలిక సదుపాయాలు కూడా కల్పన కూడా సరిగ్గా లేదు. కొత్తగా అయింది అన్నగారు, కొంచెం టైం పడుతుంది. సరే, ఎవరు వచ్చినా ఏదైనా కొత్త కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆశించినంత మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిందని మేము చెబుతున్నాం. మీ వార్డులోనే తీసుకున్నట్టయితే మీ 6వ వార్డులో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా అయింది. ఒకవేళ మీరు ఇన్ ఫ్యూచర్లో అదృష్టం కలిసి వచ్చి మీరు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీరు? 100% ప్రతి ఒక్క కుటుంబానికి
ఆ సేవ అనేది ఒకటి నాకు వచ్చింది, ఆ పదవి కౌన్సిలర్ అవకాశం వచ్చింది అనుకో, అప్పుడు మీరే చెప్తారు ఎట్లుంటది ఏం చేస్తారు అనేది. చెప్తే కాదన్నారు, చేసి చూపిస్తాం. నేను కూడా ఇప్పటి వరకు మీరే అన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు, ఏది మీరు చెప్పుకోలేదని. చెప్పుకున్నాడు నాకు ఇష్టం ఉండదు, చేసి చూపించడమే నా లక్ష్యం. నరసింహారెడ్డి గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు యాదగిరిగుట్టను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించారు, చేశారు. కానీ యాదగిరిగుట్ట టెంపుల్ మాత్రమే పట్టించుకున్నారు, కానీ టౌన్ దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది, టౌన్ వాళ్ళకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని పట్టించుకోలేదనే విమర్శ కూడా ఉంది కదా, దీన్ని మీరేమంటారు? కొంచెం కేసీఆర్ గారు గుడి మీద దృష్టి పెట్టింది 100%, మీరు అన్నట్టు కరెక్టే. కానీ ఆశించినంత చెయ్యలేదు అనేది జనం నుంచి వచ్చినది కరెక్టే. అంటే టౌన్ నష్టపోయింది బాగా అని, అది కొన్ని సార్లు అది తప్పదు. అది కేసీఆర్ గారు కూడా టౌన్ మీద దృష్టి పెట్టి కొంచెం టెంపుల్తో పాటు టౌన్ కూడా డెవలప్ చేయాల్సి ఉండే, అది కొంచెం అధికారుల చేసే పనితీరు మరి ఎలా వెళ్ళిందో కానీ కొంచెం మిస్గైడ్ అయింది. కాకపోతే 100% కేసీఆర్ గారు యాదగిరిగుట్ట టెంపుల్ని ఒక మంచి డెవలప్ చేసి ప్రపంచ పటంలోనే ఇలా యాదగిరిగుట్టను తీసుకొచ్చిన ఘనత దేశకి నేత మన కేసీఆర్ గారికే సాధ్యమైంది. అది 100% ఎవరన్నా అనకున్నా ఈరోజు యాదగిరిగుట్ట అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిండు ఒక కేసీఆర్. ఓకే, యాదగిరిగుట్టను డెవలప్ చేసిండు, యాదగిరిగుట్ట టెంపుల్ బాగా పెద్ద ఎత్తున ప్రపంచ పటంలో నిలిపారని మీరు అంటున్నారు. అయితే యాదగిరిగుట్ట పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో స్థానికులుగా ఒక యువ నేతగా మీ ఎమ్మెల్యే గారి దృష్టికి పట్టణంలో ఈ విధంగా కొద్దిగా జరుగుతుంది, ఈ విధంగా సమస్య తలెత్తే అవకాశం ఉందని మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారు అప్పట్లో? అంటే అప్పట్లో మేము అంటే చెప్పలేకపోయాము, కానీ చెప్పేది ఉండేనేమో. కొంచెం టౌన్ కూడా నష్టపోయింది. మేడం గారు కూడా ఒకసారి ఇట్లా కూర్చొని రివ్యూ మీటింగ్ లో మేడం కూడా చాలా సార్లు బాధపడ్డది, ఆ టౌన్ అనేది ఆ రోడ్డు కొంచెం ఫ్లైఓవర్ వల్ల చాలా కొంచెం ఇబ్బంది జరిగింది. ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్న దుకాణదారులు వ్యాపారస్తులు అంతా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. మేడం కూడా బాధపడ్డది, ఆ రోడ్ వచ్చి కొంచెం ఇబ్బంది జరిగింది స్థానికులకు అనేది రివ్యూ మీటింగ్ లో కూడా మేడం గారు చెప్పడం జరిగింది. మేము ముఖ్య నాయకులం ఒక ఎలక్షన్ ముందు కూర్చున్నప్పుడు కొంచెం అలా డిస్టర్బ్ అయింది. మేడం గారికి కూడా కొంచెం ఆ ఫ్లైఓవర్ వచ్చి కూడా కొంచెం మైనస్ అనేది అనుకున్నాం. ఇప్పుడు ఈ అంశం మీకు రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీకు ఇది కొద్దిగా ఇబ్బందికరంగా మారే అవకాశం లేదంటారా ప్రచారంలో? అంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ విధంగా నష్టపోయినాం అని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం? వ్యతిరేకత వచ్చింది. బిజినెస్ అనేది సరే నష్టపోయినా కూడా బిజినెస్ అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక డెవలప్మెంట్ ఇంకేదన్నా చేసే ఆలోచన మేడం ఇంకేమన్నా ఆలోచనలు ఉండనేమో కానీ ఈ అదృష్టం కొంచెం అది మొన్న రీసెంట్లీ చాలా బాధపడ్డాం మేము కూడా. కాకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా డెవలప్ జరిగిందని అయితే మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సమస్య ఎదురైనా కూడా మీరు ఏమంటారంటే వాటిని వేరే విధంగా దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాము అనే మీ ప్రచార వ్యూహం ఉన్నట్లుంది. ముఖ్యంగా మన దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా పెద్ద ఎత్తున పడిపోయిన పరిస్థితి ఉన్నది కదా, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఉన్న ఒక కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్లో వచ్చి కేసీఆర్ ఇవి ఓ ఫామ్ హౌస్ లాంటివి కడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని చాలా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ పోయింది, వచ్చిన గవర్నమెంట్ ఇంకొంచెం గుట్టకి ఏదైనా డెవలప్మెంట్ తెచ్చి ఏదైనా ఉపాధి లాంటిది వేస్తే యువత కూడా బాగుపడుతుంది అని స్థానికునిగా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఒక గవర్నమెంట్ వాళ్ళకు కూడా సలహా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇచ్చేంత పెద్ద లేకుండొచ్చు, కాకపోతే యువతకు మీ అభిప్రాయం స్థానికులకు కొంచెం ఉద్యోగ అవకాశాలు కావచ్చు, జర ఉన్నోళ్ళకి ఏదైనా బెటర్మెంట్ చూపించాలనేది అని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుంది అని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చేసిన వైఫల్యాలు చాలా ఉన్నాయి, ఇస్తా అన్నది ఏమి ఇవ్వలేదు. 100% జనాలు కూడా అక్కడక్కడ మీటింగ్లలో వెళ్తుంటే పోతుంటే వస్తుంటే కూడా అనుకుంటున్నారు 100% వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కంపల్సరీ బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుంది. అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మీరు ఎట్లా స్థానిక ఎన్నికల్లో మీరు ఎట్లా గెటన్ అవుతారని మీరు భావిస్తున్నారు? చేయలేకపోయింది, వైఫల్యం చెందింది అనేది మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మాకు అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ టౌన్ బీఆర్ఎస్ పార్టీ వరకే
వచ్చినట్లయితే మీ టౌన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో సరైన విధంగా సఖ్యత లేదు, ఐకమత్యం లేదు, కొన్ని విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. లేదు ఖచ్చితంగా 100% ఏది ఉన్నా ఈ ఆలయ నియోజకవర్గంలో మా బాసు వాళ్ళు ఎలా చెప్తే అలానే ఏం లేదు, అందరం వాళ్ళ అడుగుజాడలు నేను నడుస్తాం, వాళ్ళతోటే మేము ఖచ్చితంగా విభేదాలు లేవు, గ్రూపులు లేవు, ఏం లేవు, 100% వాళ్ళు చెప్పిన విధానంలోనే వెళ్తాం. ముఖ్యంగా మీ పార్టీలో టౌన్కు ఇంతవరకు టౌన్ మున్సిపాలిటీలో అధ్యక్ష పదవిని మీరు మీ అధినాయకత్వం ఆ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇంకోరికి అప్పయిపోలేకపోయింది, టౌన్ అధ్యక్షులను నియమించలేకపోయింది విమర్శలు. దాని కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఎలక్షన్స్ అయ్యి కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని కూడా మా పెద్ద బాస్ ఉన్నాడు కదా కేసీఆర్ గారు కూడా కొంచెం వస్తాడు, త్వరలోనే అన్ని కమిటీలు వేస్తారు, 100% పార్టీ ముందుకు వస్తుంది, అన్ని పదవులు వేస్తాం, అన్ని విధాలుగా గుంపులు లేవు, ఏం లేవు, ఒక్కటే క్యాడర్ ఒకటే నాయకత్వంలో పనిచేస్తాం, 100% వచ్చేసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారం. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు, మీ బాస్ గొంగిడి దంపతులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండి పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వారిద్దరు పూర్తి స్థాయిలో పార్టీకే టైం కేటాయించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? వారిద్దరు కూడా అంటే గతంలో కూడా ఒక వర్షన్ వచ్చింది, ఆలేరుకు 2 కన్నులు, 2 ఎమ్మెల్యేలు దొరికిండ్రు మాకు అనేది మా పార్టీలో పలుమార్లు కూడా మేము అనుకున్నాం. ఒకరు లేకున్నా ఒకరు అందుబాటులో ఉండి ఎవరికి ఆపద వచ్చినా 100% వాళ్ళు పార్టీకి పట్టుకొని ఉన్న వాళ్ళనైనా వేరే ఎవరు వచ్చినా కానీ 100% సహకరించండ్రు. వాళ్ళు ఇప్పటికి కూడా అందుబాటులోనే ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా మీరు మీ పర్సనల్గా రాజకీయంగా నాకు ఈ పదవి కావాలి లేకుంటే నేను ఇది చేయాలని మీరు ఎప్పుడైనా వారిని అడిగిన సందర్భాలు ఉన్నాయి? అడగలేదు. కాకపోతే లాస్ట్ టైం కూడా మా బాసే పిలిచి ఏదైనా పోటీలో ఉండు, నామినేటెడ్ పదవులు ఏదైనా అంటే మీ ఇష్టం, అందరూ అన్న అంటారు, నేను ఆప్యాయంగా బాబాయ్ అంటాను, మహేందర్ అన్నను అందరూ అన్న అని పిలిస్తే నేను మా నాన్నగారి వాళ్ళు అప్పుడు స్నేహం బాగుండేది. అప్పుడు నేను మీ ఫ్యామిలీతో గొంగిడి దంపతులకు మా నాన్నగారు బాగుండేది, మా నాన్న ఉండేది మహేందర్ అన్నకు దగ్గర. అప్పటి నుంచి నేను బాబాయ్ అని పిలుస్తాను. మంచి మీరు అంత దగ్గర ఉన్నారు కదా, మరి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో మీరు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను, నేను పదవుల కోసం నేను తాపత్రయపడటం కాదు, నేను చేయాలనుకున్నది ఒకటే, సేవ అనేది నాకు వచ్చింది చిన్నప్పటి నుంచి. ఒక పొలిటికల్గా ఉండాలనేది, నన్ను ఒక ఎమ్మెల్యే గారు ఒక 100 మందిలో ఉన్న పేరు పెట్టి పిలిచే కెపాసిటీ సాధించుకోవాలనుకున్నాను, నాకు అది వచ్చింది, అంతే సార్. ఒకవేళ మళ్ళీ భవిష్యత్తులో కనుక మీ పార్టీ అధికారంలోకి వస్తే, ఒకవేళ మీరు ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం వచ్చి గెలిస్తే ఓకే, ఒకవేళ మీరు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశమే రాలేదనుకోండి, భవిష్యత్తులోనైనా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకునే అవకాశం ఉందా? అట్లా ఆశిస్తున్నారా మీరేమన్నా? ఆశ నాకు ఎప్పటికీ లేదు, రాదు. వాళ్ళ కోసమే నేను పనిచేస్తాను, వాళ్ళు ఏదైనా ఇస్తే మాత్రం తీసుకుంటాను, లేకపోతే ఇప్పటి వరకు అడగలేదు, నేను అడగను. ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే, యాదగిరిగుట్ట చాలా పెద్ద దేవస్థానం. ఈ యాదగిరిగుట్టకు త్వరలో ప్రభుత్వం పాలక మండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తుంది. టీటీడీ తరహాలో ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన పాలక మండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అసలు ఈ పాలక మండలిలో ఎటువంటి వారిని నియమిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు, ఒక స్థానిక వ్యక్తిగా, ఒక యువ నాయకుడిగా? అంటే రాజకీయాలలో ఉన్నాను కానీ నాకు అంత పెద్ద అవగాహన లేదు, అంత పెద్ద చెప్పే స్థాయి కూడా నాది కాదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే మంచి ఒక చదువుకున్న వాళ్ళకి, దాని ఒక టెంపుల్కి తెలిసిన వాళ్ళని 100% మంచిగా ఒక డెవలప్ చేసి తిరుపతి తరహాలో వెళ్తుంటే అందరం అలా ఆదరిస్తాం, సంతోషిస్తాం. ఒక యాదాద్రి టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వాలని, ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా గుట్ట ఒక ప్రపంచ చిత్రపటంలో కేసీఆర్దే చెరిగిపోని ఒక పేరు నామకరణంగా మిగిలిపోతుంది అంతే. అంటే ఒక వాదన ఏమొస్తుందంటే, పాలక మండలిలో కేవలం ఆధ్యాత్మిక భావాలు ఉన్న వారినే నియమించాలి, రాజకీయంగా ఉన్న వాళ్ళని తీసుకోవద్దు అనే ఒక ప్రచారం జరుగుతున్నది. అసలు రాజకీయ నాయకులను తీసుకుంటే బాగుంటుంది అంటారా, తీసుకోకపోతే బాగుంటుందని మీరు అభిప్రాయపడతారు? అంటే దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళని ఎవరిని వేసినా సంతోషిస్తాం, కాకపోతే టెంపుల్ గురించి అవగాహన ఉండాలి అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు పదే మీరు చెప్తున్నారు, కేసీఆర్ గారి ముద్ర చెరపలేనిది అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక కేసీఆర్ తోనే కాదు, అనేక మంది ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అందరూ అని అంటారు. దీన్ని మీరేమంటారు?
అందరూ ఇప్పుడు ఏదైనా ఒక్కరితోటి ఒక చేతితోటి చప్పట్లు కాదు, రెండు చేతులు కలిసినాయి చప్పట్లు అవుతాయి. కానీ కేసీఆర్ ముంగట వేసుకుంటేనే ప్రాణాలకు తెగిస్తేనే తెలంగాణ వచ్చింది. అది అందరూ ఎవరన్నా అనకపోయినా మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కేసీఆర్ కొట్లాడి తెచ్చిన తెలంగాణ, అందులో అందరం భాగస్వామ్యులం. ఇలా ఏ పదవులు ఇలా ఎవరు అనుభవించినా తెలంగాణలో కేసీఆర్ వల్లనే అనుభవిస్తున్నారని మేము అంటాం. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో మీలాంటి యువకులు ఎంతో మంది కూడా తెలంగాణ కోసము పోరాటం చేసి, నేను కూడా చేశాను. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను కూడా కొట్లాడినాం, మేము కూడా తిరిగాం. అప్పట్లో ఏదో లేమని లేదు, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పోరాడాను. అంటే ఉద్యమం సమయంలో మీరు ఎలాంటి పాత్ర పోషించారు? జేఏసీలో నాకు కూడా ఒక మెంబర్కి ఇచ్చినుండే, కొన్ని రోజులు చేశాను. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ తోటి పక్కకు తెలిగాను. కొన్ని రోజులు చేశాను. మేము కూడా మా వంతుగా మేము పోయినాము, ఉద్యమాలలో పాల్గొన్నాము. కానీ మీ ప్రభుత్వం, మీ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదు అనే విమర్శలు కూడా వచ్చినాయి కదా. అంటే అది అనేది యువత అనేది 100% కరెక్ట్. దాన్ని యువత కూడా ఆలోచించాలి. అంటే ఉద్యమకారు నుంచి వచ్చిన 100% గుర్తించాలి పార్టీ. ఉద్యమ పార్టీ నుంచి ఒక అధికార పార్టీకి వచ్చింది కాబట్టి అప్పుడు అందరూ అవసరం పడతారు. కేసీఆర్ గారికి ఉద్యమం అనేది కాదు, అప్పుడు నాయకులు అవుతారు, లీడర్లు వస్తారు, పార్టీ కొంచెం ఎక్కువ కావాలి. ఇక మీకు కూడా తెలుసు, అది నా ఒపీనియన్ చెప్తున్నా. 100% ఉద్యమం వాళ్ళను గుర్తించాలి. దాంతో పాటు ఇంకా క్యాడర్ పెరుగుతున్నాయి కదా, పార్టీ కొంచెం ముందు పోయేది. కేసీఆర్ అలా కూడా ఆలోచించిండు. అన్ని విషయాల్లో ఆయన అందరికీ సమయభావంతో చేసిందని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారు 100% చేశాడు. ముఖ్యంగా మన టౌన్ మున్సిపాలిటీకే వస్తే, మీరు స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేసి కౌన్సిలర్గా గెలిస్తే తర్వాత ఇంకా ఏదైనా పదవిని ఆశించే అవకాశం ఉంటుందా? ఉదాహరణకు చైర్మన్ కు మీరు ఏమన్నా పోటీ పడే అవకాశం ఉంటుందా? అంత ఏం లేదన్న, నాకు అన్ని ఆశలు. అంటే పదవిని ఆశించడంలో తప్పు లేదు కదా. తప్పు లేదు, అదృష్టం కలిసి వస్తే నాకు లేదు. నాకు అంత అవుతుంది, అంత వస్తుంది అనే ఆశ లేదు. అసలు అది కూడా చెప్పాను. ఓన్లీ కౌన్సిలర్ గా గెలిస్తే చాలు అనే భావనలో ఉన్నారు. అంతే. ముఖ్యంగా మన యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి మీరు కేవలం అంటే భవిష్యత్తులో మీరు ఇప్పుడు పోటీ చేసి కౌన్సిలర్గా గెలిస్తే ఒక వార్డు వరకే కాకుండా యాదగిరిగుట్టలో ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? అంటే అన్ని రంగాల్లో కొంచెం వెనుకబడింది మనది. ఓ టౌన్ అది మున్సిపాలిటీలో కొంచెం అన్ని అభివృద్ధి అనేది కొంచెం ఎక్కువ చూపించాలి. మెయిన్ ఫస్ట్ మాట్లాడుకున్నట్టు యువతకు మాత్రం ఉపాధి లేక చాలా వ్యసనాలకు అదవుతుంది కాబట్టి యువతను కూడా ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలని నా. ఇప్పుడు ముఖ్యంగా మనం యాదగిరిగుట్ట టౌన్ విషయానికి తీసుకున్నట్టయితే మౌలిక సదుపాయాల విషయంలో ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ, మంచినీటి సరఫరానే కానీ, తర్వాత ఇతరత్ర ఇంకా మిగిలిన మౌలిక సదుపాయాల విషయంలో కొద్దిగా మున్సిపాలిటీ ఆశించినంతగా అభివృద్ధి చేయడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఇవి ఎట్లా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా ఫస్ట్ దాని మీదనే శ్రద్ధ పెట్టాలి. 100% ఒక వాటర్ ఎక్కువ నేను చూస్తున్నప్పటి నుంచి అయితే వాటర్ ఫెసిలిటీస్కి సమ్మర్ వస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఎదుర్కొనేటట్టు ముందుగా ఎక్కడి నుంచి అయినా వాటర్ ఒక అందుబాటులో ఉంచేటట్టు చేయాలని నా కోరిక. ముఖ్యంగా నరసింహారెడ్డి గారు, స్థానికులతో పాటు మన యాదగిరిగుట్టకు నిత్యం అనేక మంది వేలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు. భక్తులకు కూడా యాదగిరిగుట్ట టౌన్ లో కనీస సదుపాయాలు అవసరం అనే అభిప్రాయం వినబడుతుంది. కానీ ఆశించినంత మేరకు భక్తులకు సరైన సదుపాయాలు టౌన్ లో లేవు అనే విమర్శ కూడా ఉంది కదా. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు ఒక స్థానిక నాయకుడిగా? చేస్తూ ఉండాలన్నా, కాకపోతే కొంచెం కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు అది గుడి డెవలప్ అన్నీ ఒకటేసారి జరగవు. కొంచెం చేసుకుంటూ పోయాడు అన్ని కొంచెం సెట్ అయ్యే వరకే గవర్నమెంట్ డిజాల్వ్ అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు కూడా ఏమైనా చేస్తారని జనాలు ఆశిస్తున్నారు. వీళ్ళు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం మీరు అన్నట్టు యాత్రికులకు కొంచెం చేయాలనేది మా పార్టీ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చివరగా నరసింహారెడ్డి గారు, అతి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఒక పార్టీ నాయకుడిగా, అదేవిధంగా మీరు పర్సనల్గా మీ వ్యక్తిగతంగా 6వ వార్డులో పట్టు సాధించుకోవడానికి కానీ, పార్టీని యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మరింత డెవలప్ చేసి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి కానీ మీరు ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటి నుంచి చేపట్టబోతున్నారు? చేపట్టబోతున్నారు అనేది కాదు, అందుబాటులో ఉంటున్నాను ఎప్పటికీ. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏది కావాలన్నా నిరంతరం వాళ్ళకు
అందుబాటులో ఉండి ఆల్రెడీ కొనసాగుతూనే ఉన్నాయంటారు. రెగ్యులర్ నేను పాదగుండ్లపల్లిలో నుంచి ఈడ శ్రీరామ్ నగర్ ఇల్లు కట్టుకున్నా. డైలీ 2 times నేను అలా పాదగుండ్లపల్లికి వెళ్ళి అందరిని అలా మందలించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి ప్రతిరోజు వెళ్తాను, మాట్లాడతాను, అందుబాటులో ఉంటాను. ఎవరికి ఆపద వచ్చినా అలా నిలబడి వస్తాను. ఓకే నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇది ఈ రోజున యువ నాయకుడు కొన్యాల నరసింహారెడ్డి గారితో ఇంటర్వ్యూ. మళ్ళీ మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Like and subscribe.